వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఉన్నారు. వెంకట్రావు గారు కూడా ఉన్నారు. మీడియా మిత్రులు వచ్చారు. అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారం. మీకు కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. 2 సంవత్సరాల క్రితం మీ అందరి దీవెనలతో రామనాసురుడు ప్రభుత్వాన్ని అంతమొందించి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ల సంక్షేమం కోసం, పేదవాళ్ల బాగోగుల కోసం, పేదవాళ్లకి అండదండలుగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్లకి మీ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చుకున్నాం. ఆనాడు మీ అందరి దీవెనలతో శాసనసభ్యుడిగా అత్యధిక ఓట్లతో నన్ను మీరు దీవించారు. ఈ ప్రభుత్వంలో ఒక మంచి మంత్రిగా ఉండి మీకు సేవలు చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ గడిచిన 2 సంవత్సరాలలోనే మన బారుగూడెం గ్రామానికి 1,47,00,000 రూపాయలతో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. అందుట్లో బారుగూడెం నుండి ఆరెంపల వరకు 72 లక్షలు, అంతర్గత సిమెంట్ రోడ్లు 8 రోడ్లు సుమారు 60 లక్షలు, అదే రకంగా అంగన్వాడీ భవనం 15.5 లక్షలు, ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ కార్యక్రమాలు నేను చేయగలిగాను అంటే ఆనాడు మీ దీవెన, మీ ఆశీస్సులు, మీ కష్టం. ఈ 2 సంవత్సరాలలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి ఎక్కడా నొప్పి కలగొద్దని సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి పేదింటి ఆడబిడ్డ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు మీరెన్నుకున్న ప్రభుత్వం ఇచ్చింది. పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని, నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి పేదింటి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని ఇచ్చాం. నా ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా, అమ్మింటికెళ్ళినా, అమ్మోరు గుడికెళ్ళినా ₹1 ఛార్జీ లేకుండా ఆర్టీసీ బస్సులో బస్సు సౌకర్యాన్ని కల్పించాం. రైతుని రాజు చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. ఆనాటి దొర ఒరేస్తే ఉరే అని చెప్తే వరి పండించిన రైతన్నకి, సన్న వడ్లు పండించిన రైతన్నకు మద్దతు ధరతో పాటు బోనస్ గా 500 రూపాయలు క్వింటాలకు ఇచ్చాం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి ఎకరాకి 12,000 రూపాయలు ఇచ్చాం. 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి పేద వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చాం. పాత రేషన్ కార్డులో కొత్త కోడలు వచ్చినా, పిల్ల పుట్టినా, మనవడ పుట్టినా ఆనాటి ప్రభుత్వంలో కార్డులో ఎక్కిలే. పాత కార్డులో ఈ పేర్లన్నీ ఎక్కించాం. 10 సంవత్సరాలు పేదోడు ఎదురు చూశాడు. డబల్ బెడ్రూమ్ ఇస్తామని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించేవాడు ఆనాటి ముఖ్యమంత్రి. నీ అల్లుడు వస్తే ఆ గదిలో పడుకుంటాడు, నీ కొడుకు కోడలు ఈ గదిలో పడుకుంటారు, ఇంటి ముందు ఆడ కోళ్లు కప్పెడతావు, ఈడ గేదెను కట్టేస్తావని బొమ్మలు చూపించాడే తప్ప పేదోడి కళ నెరవేర్చల. మీరెన్నుకున్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చా. మన నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చా. మన గ్రామానికి కూడా మొదటి విడత 20 ఇళ్లు ఇచ్చా. 20 ఇళ్లు ఇచ్చా. అయిపోయిందని నేను చెప్పను. రేపు ఏప్రిల్లో 2వ విడత ఇస్తున్నా.
మళ్ళీ 3వ విడతిస్తా, 4వ విడతిస్తా. ఇచ్చింది కాకుండా ఇంకా 3 సార్లు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా. ఆ శాఖ మంత్రిని నేనే. సుమారు అర్జెంటుగా మన గ్రామానికి ఇవ్వగలుగుతామన్నా ఒక 30 కావాలన్నారు. తప్పకుండా రేపు ఏప్రిల్లో ఇచ్చే కోటాలో మన గ్రామానికి 30 ఇళ్ళు ఇస్తానని ఆ శాఖ మంత్రిగా నేనే చెప్తున్నా. ఇల్లు ఇచ్చావు బాగానే ఉందన్నా. ఎప్పటి నుంచో మాకు తెలుసో తెలియకో ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకున్నా పట్టాలి లేదన్నా అని కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ పట్టాలు ఇచ్చే మంత్రిని కూడా నేనే, రెవెన్యూ శాఖ మంత్రిని. తప్పకుండా అటువంటి నిరుపేదలకి పట్టాలు కూడా ఈ ఎన్నికల కోడ్ అయిపోవడంతోనే పట్టాలు ఇప్పించే బాధ్యత నాదే. వీళ్ళు కాకుండా ఇంకా నిరుపేదలకి ఇల్లు లేదు, ఇళ్ల స్థలం లేని కొంతమంది ఉన్నారు. ప్రభుత్వ స్థలం ఎక్కడైతే నివాసానికి యోగ్యమైన స్థలం ఉందో అక్కడ ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చే బాధ్యత ఆ శాఖ మంత్రిగా నాదే. ఇచ్చి తీరతాను. ఏవైతే అంతర్గత సిమెంట్ రోడ్లు ఇచ్చానో ఇంకా కొన్ని రోడ్లు ఇవ్వాలి, కొన్ని చాలా డ్రైన్లు కట్టాలి. వీటన్నిటినీ నేనే పూర్తి చేసే బాధ్యత నాదేనని, వీలైనంత తొందరలో వాటిని కూడా పూర్తి చేస్తానని నా గ్రామస్తులకంతా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. ఇక చాలా మంది చాలా మాట్లాడుతుంటారు. నాకు సీనన్న దగ్గర నన్ను గెలిపేయండి, తర్వాత నేను మళ్ళీ సీనన్నతోనే జాయిన్ అవుతా. ఇలా సొల్లు పురాణం చాలా మంది చెప్తుంటారు. అది నడవదు, అది నడవదు. నాకు చేత కాకపోతే కదా, నేను పెట్టిన అభ్యర్థి గెలవకపోతే కదా నిన్ను రానిచ్చేది. కాబట్టి ఎమ్మెల్యే మీ వాడు, మంత్రి మీ వాడే, ఎంపీ మీ వాడే, ముఖ్యమంత్రి మీ వాడే. ఏ పని చేయాలన్నా, ఏ పని సాధించుకోవాలన్నా, డైరెక్ట్ గా నీ మంత్రితో మాట్లాడాలన్నా నా చెల్లి అరుణను గెలిపించాలి. అరుణను గెలిపిస్తే డైరెక్ట్ గా అన్నా నాకు ఇది కావాలి, నా గ్రామంలో ప్రజలకి ఇబ్బంది ఉందన్నా కావాలి, నా డివిజన్ లో ఈ సమస్య ఉందన్నా కావాలి అనే చనువు నా చెల్లికి ఉంటుంది. కత్తి ఒకడికి ఇచ్చి యుద్ధం ఒకడిని చేయమంటే ఎలా యుద్ధం చేస్తామో నాకు పూర్తి నమ్మకము విశ్వాసము ఉంది. ఆనాడు అసెంబ్లీలో కూడా అత్యధిక ఓట్లు నాకు ఈ బారుగూడెం నుంచి వచ్చాయి. ఇప్పుడు కూడా ఇంత కూడా సంకోచం లేదు. ఎవరన్నా సొల్లు పురాణం చెప్తే అది సొల్లు పురాణమే. ఇది అధికార ప్రభుత్వం. ఈ అధికార ప్రభుత్వ పక్షాన చెల్లెమ్మ అరుణ నిలబడ్డది. మీ దీవెనలు, మీ పెద్ద మనసుతో ఆశీర్వాదం అరుణమ్మకిచ్చి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ చెప్తూ, ఎవరైతే లాస్ట్ రోజు నాడు ఈ పార్టీని వీడి ఇంకొక పార్టీ ద్వారా పోటీ చేయటం, నేను తప్ప ఒప్ప గురించి మాట్లాడను. ఒకసారి గేటు దాటిన వ్యక్తి మళ్ళీ తిరిగి గేట్లోకి వచ్చేది ఉండదు. మళ్ళీ తిరిగి గేట్లోకి వచ్చేది ఉండదు. చాలా అంత స్పష్టంగా నా బారుగూడెం కుటుంబ సభ్యులకి చెప్తున్నా. కాబట్టి తెలుగుదేశం తమ్ముళ్ళు కూడా పూర్తి మద్దతు ఇచ్చారు. వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ, కొంతమందికి పెన్షన్లు కూడా రావాల్సింది. ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని ఈ వేదిక ద్వారా చెప్తూ, గొంతు పెద్దగా సహకరించడం లేదు. పొద్దుటి నుంచి ఒక 20 సభలు చేశాను. నన్ను క్షమించమని కోరుతూ, మంచి మెజార్టీతో మీ వార్డుని, నా చెల్లిని అరుణని మంచి మెజార్టీతో
దీవించి పంపుతారని పూర్తి విశ్వాసము నమ్మకంతో మీ దగ్గర సెలవు తీసుకొని వెళ్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఆర్టీసీ బస్సు ఆగట్లేదని కూడా ఇప్పుడే చెప్తున్నారు. రేపటి నుంచే బస్సు ఆగేటట్టు నేను అధికారులకు ఆదేశాలు ఇస్తానన్నా. రేపటి నుంచే ఆగుద్ది బస్సు.